హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ డిజైన్స్ రైటింగ్. ఈరోజు ట్యూటోరియల్లో రౌండ్ కార్నర్స్ గురించి తెలుసుకుందాం. రెక్టాంగిల్ గీసాను కదా, ఈ గీసానికి ఈ చివర్లో వేటిని అంటేనే వీటిని కార్నర్స్ అంటారు. ఈ నాలుగు వైపుల చివర్లని కార్నర్స్ అంటారు. సో ఈ కార్నర్ అనేది షార్ప్గా ఉంది. ఇలా షార్ప్గా కాకుండా రౌండ్గా రావాలి. రౌండ్గా రావాలంటే ఎలా? ఓకే, సో ఇప్పుడు అనేది మనం ఈ షేప్ టూల్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 4 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఏదైనా ఒక డాట్ని పట్టుకొని ఇన్సైడ్ లోపల వైపు ఇలా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే ఇలా కార్నర్ రౌండ్ అవుతుంది, చూసారా? ఓకే, అంతేకాదు ఎప్పుడే కానీ మనం ఆబ్జెక్ట్ అంటే రెక్టాంగిల్ గీయగానే ఇక్కడ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి కొన్ని. ఆ ఆప్షన్స్లో ఫస్ట్ ఇది రౌండ్ కార్నర్, ఇది ఉంది కదా, ఈ రౌండ్ కార్నర్. అయితే ఇక్కడ ఏవైతే వాల్యూస్ కనబడుతున్నాయి, ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేసి కూడా మనం వీటిని రౌండ్ చేసుకోవచ్చు. 4 కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ 4 కార్నర్స్కి 4 వాల్యూస్ అనమాట. ఇక్కడ 4 బాక్సులు ఉన్నాయి కదా, 4 బాక్సెస్. వీటిలో వాల్యూస్ ఎంటర్ చేస్తే ఆ వాల్యూ ప్రకారం ఇక్కడ రౌండ్ కార్నర్ ఏర్పడుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఇది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కార్నర్. ఓకే, ఇందులో నేను 5 mm అని టైప్ చేస్తున్నాను. చూసారా, నేను ఒక్క దాంట్లో టైప్ చేసినా 4లోకి వచ్చేసింది. బికాస్ ఇక్కడ లాక్ ఉంది. లాక్ ఉండడం వల్ల ఈ 4 కార్నర్స్కు అప్లై అవుతుంది అనమాట. సో అలా కాకుండా మనకు ఒకటే కార్నర్ అప్లై కావాలంటే లాక్ తీసేసి దీన్ని 10 చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మొత్తం 5 ఉన్నాయి కదా, ఒక్కదానికి మాత్రమే 10 mm చేస్తున్నాను. ఎంటర్. చూసారా, ఇది ఎక్కువైంది. ఇవన్నీ 5 mm రౌండ్ ఉన్నాయి, ఇది ఒక్కటి మాత్రం 10 mm రౌండ్ వచ్చింది. ఎందుకంటే లాక్ తీసేసి ఇందులో 10 ఎంటర్ చేశాం కాబట్టి. ఓకే, దాని తర్వాత మనకు వచ్చేసి ఇదేంటిది, అవుట్ సైడ్ రౌండ్. ఏంటిది, రౌండ్ ఎడ్జెస్ అనేది ఉందో అది అవుట్ సైడ్ రౌండ్ వస్తుంది. స్కాలప్డ్ కార్నర్. స్కాలప్డ్ కార్నర్ అంటే లోపల వైపు రౌండ్ వస్తుంది. ఉదాహరణకి దీన్ని క్లిక్ చేస్తాను, చూసారా, లోపల వైపు కూడా సేమ్ ఇవి 5 mm ఉన్నాయి ఈ 3. ఇది ఫస్ట్ వన్ మాత్రం 10 mm కార్నర్ ఉంది. ఓకే, స్కాలప్డ్ తర్వాత ఇదేంటిది, ఇది చంఫర్డ్ కార్నర్. ఓకే, చంఫర్డ్ కార్నర్ అంటే స్ట్రైట్గా వస్తుంది అనమాట, ఇట్లా లైన్ స్ట్రైట్గా కట్ అయినట్టుగా. ఓకే, చూడండి. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇది ఏంటిదంటే ఈ కార్నర్స్ బేసిక్ షేప్లో ఓన్లీ రెక్టాంగిల్, స్క్వేర్కి మాత్రమే వస్తాయి. అదే మనం వేరే షేప్ గీసామనుకోండి, అంటే జస్ట్ లైక్ ట్రయాంగిల్ గీద్దాము. ట్రయాంగిల్ గీయాలంటే ఈ షేప్లోంచి ఒక్క నిమిషం. ఓకే, పాలిగాన్ తీసుకొని గీయొచ్చు ట్రయాంగిల్, స్టార్ అయినా తీసుకొని గీయొచ్చు. ఓకే, నేను స్టార్ తీసుకొని గీస్తాను. స్టార్లో ఇక్కడ పిన్ ఎన్ని పిన్స్, 3 పిన్స్. ఇది అనేది 0 పెట్టేయాలి, 0. ఓకే, ఇప్పుడు ట్రయాంగిల్ డ్రా చేస్తున్నా. ట్రయాంగిల్ వచ్చిందా, చూసారా? ఇప్పుడు మనం సెలెక్ట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ మీకు ఆప్షన్స్ ఓపెన్ కాలేదు. అదే రెక్టాంగిల్ అనుకోండి, బేసిక్ షేప్ నుంచి రెక్టాంగిల్ గీసామనుకోండి, ఇక్కడ దీనికి ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి. అదే దీన్ని సెలెక్ట్ చేస్తే ఆప్షన్స్ ఓపెన్ లేవు. సో మరి దీనికి రౌండ్ గీయాలంటే ఎట్లా, ట్రయాంగిల్కి రౌండ్ అడ్జస్ట్ చేయాలంటే ఇలా. ఓకే, చూద్దాం. అసలు ఇది రావాలంటే మనకు CorelDrawలో వేరే విధంగా చేయవచ్చు. విండోస్కి వెళ్ళి డాకర్స్లో ఇక్కడ చూడండి, బాగా గమనించండి. ఫిలెట్, స్కాలప్, చాంఫర్ అని 3 ఏవైతే ఉన్నాయో దీనిపై క్లిక్ చేస్తే మనకు దీనికి సంబంధించిన డాకర్ ఓపెన్ అవుతుంది. రైట్, ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇది సెలెక్ట్ చేసుకున్నామంటే ఫిలెట్ అంటే అవతల వైపు రౌండ్ కార్నర్స్ వస్తాయి. ఉదాహరణకి ఎప్పుడైతే ఇక్కడ మనకు లైట్గా ఒక బ్లూ కలర్ గీతతో రౌండ్గా కనిపిస్తుంది కదా, అది చూపిస్తుంది అనమాట, అలా రౌండ్ అవుతుందని. మనం అప్లై కొడితే అప్లై అయిపోతుంది, చూసారా, అప్లై. కాకపోతే మనకు ట్రయాంగిల్ దీనివల్ల లాభం ఏంటంటే, దీనికేమో మనం ఒకసారి అప్లై చేసామనుకోండి, రౌండ్ చూపిస్తాను.
వేసాను. చేసిన తర్వాత అనిపించింది మరీ రౌండ్గా ఉందని అనుకోండి, మరీ రౌండ్ ఉందని చెప్పేసి మళ్ళీ నేను మార్చుకోవాలంటే షేప్ టూల్ తీసుకొని మళ్ళీ ఇలా తగ్గించుకోవచ్చు. కానీ ఇందులో ఒక్కసారి అప్లై అయిన తర్వాత మళ్ళీ మనం దీన్ని సెట్ చేయలేము. ఇక్కడ 10 ఇస్తాను. ఇచ్చిన తర్వాత రావట్లేదు చూడండి, అప్లై కాదు. కారణం ఏంటంటే దీంట్లో ఉన్న ప్రాబ్లమే అదే. అటువంటి అప్పుడు మనం అండు చేయాలి. అండు చేశాను, రైట్. చేసిన తర్వాత మరి ఒకటే వైపు ఇవ్వాలంటే ఎలా? మనం ఏదో ఫస్ట్ వన్ కావచ్చు, సెకండ్ వన్ కావచ్చు, థర్డ్ వన్ కావచ్చు, ఏదన్నా ఒకదానికి ఇవ్వాలంటే అంటే షేప్ టూల్ తీసుకొని ఏదన్నా ఒక కార్నర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ అయితే లేదంటే కర్వ్ చేసి సెలెక్ట్ చేశాను, అయింది కదా. ఇది 10 చూసి ఎందుకు కాలేదంటే అది బేసిక్ షేప్లో ఉంది కాబట్టి అది కాలేదు. ఒక ఎడ్జ్ని మనం నోడ్ రాదు కాబట్టి, ఆడ నోడ్ లేదు కాబట్టి రాలేదు. నోడ్ ఉంటే వస్తుంది. ఇప్పుడు మనము దీన్ని కన్వర్ట్ టు కర్వ్ చేస్తే నోడ్ వస్తుంది. దాన్ని మళ్ళీ గీసి చూపిస్తాను మీకు. ఓకే, గీసాను కదా. ఇక్కడ నోడ్ లేదు చూడండి, పాయింట్ లేదు. ఇక్కడ మనకి షేప్ దొరుకుతలేదు. ఇక్కడ మనకి పాయింట్ రావాలంటే దీన్ని కన్వర్ట్ టు కర్వ్ చేసుకోవాలి. కన్వర్ట్ టు కర్వ్ ఓకే చేస్తే పాయింట్స్ వచ్చేసింది. చూసారు కదా, పాయింట్ వచ్చేసింది. సో అప్పుడు పాయింట్ వచ్చినప్పుడు ఈ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని ఫిలెట్ ఉంది కదా, ఫిలెట్ రౌండ్ ఓకే ఇంత వచ్చేసింది. మనకి ఇంట్లో కూడా ఎన్ని కావాలంటే అన్ని అండు చేసేసి మళ్ళీ కన్వర్ట్ కర్వ్ చేయాలి. ఎందుకంటే అండు చేయగానే మళ్ళీ బేసిక్ షేప్ అయిపోయింది. సెలెక్ట్, ఈ నోడ్ సెలెక్ట్ చేశాను, ఈ నోడ్ సెలెక్ట్ చేశాను, ఈ రెండు సెలెక్ట్ చేశాను కదా. ఫిలెట్ పై క్లిక్ చేస్తున్నాను, చూసారా ఇలా చూపిస్తుంది, రైట్. దీన్ని అప్లై చేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి స్కాలప్. అయితే ఒక పని చేద్దాం, దీనికి రెండు అప్లై చేద్దాం. ఈ నోడ్ని సెలెక్ట్ చేశాను, దీనికి ఫిలెట్ అప్లై చేశాను, ఇక్కడ నోడ్ సెలెక్ట్ చేశాను అంటే థర్డ్ది స్కాలప్ 5 ఉంది కదా, 7 చేస్తాను. ఓకే 7 వచ్చేసి వచ్చిన తర్వాత ఈ నోడ్ chamfer. ఓకే chamfer ఇలా వచ్చింది చూడండి, chamfer స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఓకే అప్లై, చూసారా ఇలా వస్తుంది అన్నమాట. ఓకే డిలీట్ చేసి ఈ చాంఫర్లో లాక్ ఉంది కదా, దీని గురించి చెప్తాను ఇప్పుడు. ఇది ఉంది కదా, ఒక రెక్టాంగిల్ అయితే గీసాము, గీసాం కదా. ఇక్కడి నుంచి కాకుండా మనము ఇవి ఉపయోగించి చేద్దాం, రైట్. చాంఫర్ కదా, ఇందులో అనేది మనకి ఈడ లాక్ ఓపెన్ చేస్తున్నాను, రైట్. 12 mm, ఏ 12 mm, బి 12 mm. ఏ 12 mm, బి 12 mm అంటే ఏబి అనేది ఇవి ఏ బి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అనేది 4, ఓకే చూసారా. బి అంతే ఉంది, ఈ నుంచి ఈ లెంత్ ఇంతే ఉంది, బి లెంత్. ఏ లెంత్ మనకు తగ్గిపోయింది, 4కి వచ్చేసింది, ఈ లెంత్ తగ్గిపోయింది. సో ఇలా వస్తుంది అనమాట. ఈ లెంత్ ప్రకారం ఇది చాంఫర్ అవుతుంది. ఏ లెంత్ 15, బి లెంత్ 4, చాంఫర్. చూసారా ఎలా వచ్చింది, ఇలా అనమాట. ఇలా దీని ద్వారా మీరు ఏ షేప్ కార్నర్, ఏ షేప్కైనా కార్నర్స్ ఉన్న వాటికి మీరు రౌండ్ కార్నర్స్ చేసుకోవచ్చు, లేదా
స్కెలప్ చేసుకోవచ్చు, చంపర్ చేసుకోవచ్చు. ఉదాహరణకి వేరే చూపిస్తారు షేప్. ఇందులోంచి మనం ఒక పాలిగాన్ తీసుకుందాం. ఎన్ని 3 పాలిగాన్ తీసుకుంటే మనకు ఒక ట్రయాంగిలే వస్తుంది కదా, ఎందుకంటే 3 సైడ్సే ఉంది కాబట్టి నేను 6 సైడ్స్ చేస్తాను. 6. ఓకే, 6 వచ్చింది కదా. దీనికి ఫిలెట్ చూసారా ఎలా వస్తుంది, ఇలా వస్తుంది మన కార్నర్స్. ఇది అదే స్కేలప్ లోపల వైపు రౌండ్ అనమాట. రైట్, మళ్ళీ ఎందుకు చూస్తుంటే ఈ నుంచి ఈ కార్నర్, ఇవి కూడా కార్నర్ స్కిన్కి ట్రీట్ అవుతాయి కదా, సో అందుకే అలా చూపిస్తుంది. సో చాంఫర్లో ఇది కూడా 15. చాంఫర్ దీని మీద ఎఫెక్ట్ ఐ థింక్ పడదు అనుకుంటాను. ఓకే, రైట్. ఈ కార్నర్కి 15 ఇలా వస్తుంది అన్నమాట. ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. మరో షేప్ ఏదన్నా డిఫరెంట్ టైప్స్ షేప్ తీసుకుందాం. ఓకే కదా, ఓకే సరే. కర్వ్. రైట్, ఇప్పుడు పిల్లర్ మనకి ఇక్కడ రావట్లేదు, ఇది బిగినింగ్ పాయింట్ కాబట్టి రావట్లేనట్టుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సపరేట్గా సెలెక్ట్ చేసుకొని చేద్దాం. రైట్, సింపుల్. ఇక్కడ చూసారా అరే ఎలా వచ్చిందో, ఇక్కడ కూడా మనం సెట్ చేయాలి. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. రైట్, చివరిగా ఒకటి చూపిస్తాను. ఈ స్టార్లోనే 5 తీసుకుందాం. 5 ఎందుకంటే స్టార్కి 5 పిన్స్ ఉంటాయి కదా. ఓకే, తీసుకున్న తర్వాత మనకి లోపల వైపు స్టార్ లెక్క రాలేదు. సో స్టార్ లెక్క రావాలంటే షేప్ టూల్తో ఇక్కడ పట్టుకొని కంట్రోల్ పట్టుకొని స్లోగా లోపలికి ప్రెస్ చేయాలి ఇలా. రైట్, స్టార్ అయిపోయింది. స్టార్ అయింది కదా, దీనికి అనేది మనం ఫిల్లెట్ మరీ ఎక్కువగా ఉంది, 2 చేద్దాం. 2 దీని మీద క్లిక్ చేస్తే చూసారు, ఇప్పుడు అప్లై చేస్తే ఇలా ఉంటుంది చూడండి, ఇలా వస్తుంది. స్టార్ ఫిష్ లాగా రాలే, అలా అనమాట. ఓకే, ఇలా చేసుకోవచ్చు. రైట్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.